హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే డే 1 డైటింగ్. మన డైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డైటింగ్ చేసినా చేయకపోయినా నేనైతే డైలీ కొన్ని ఫాలో అవుతాను. దాంట్లో ఒకటి లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ నిండా వామ్ వాటర్ తాగేసేయడం. నేనైతే మార్నింగ్ ఫస్ట్ ఈ వామ్ వాటర్ ఒక్కటి కూర్చొని ఆరామ్సే తాగుతాను. అసలు వాటర్ ఎప్పుడు కూడా కూర్చొని తాగాలంట, నిల్చొని తాగకూడదంట. కానీ ఈ ఫస్ట్ టైం మాత్రం అంటే వేడి నీళ్ళు తాగేటప్పుడు మాత్రమే బాగా కూర్చుంటాను, ఎందుకంటే మార్నింగే కాబట్టి. ఇంకా మిగిలిన టైంలో అసలు వాటర్ తాగడానికి కూడా టైమే ఉండదు, బాక్సులు రెడీ అయ్యేంత వరకు. ఈ వామ్ వాటరు మార్నింగ్ తాగడం వల్ల యూజెస్ ఏంటంటే డైజెషన్ బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఇంకా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు మోషన్ ఫ్రీ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి లేవగానే ఒక గ్లాస్ నిండా వామ్ వాటర్ ఇవ్వండి, అలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంక ఈరోజు టిఫిన్లోకి అయితే ఓట్ మీల్ చేస్తున్నాను. వారానికి ఒకసారి ఖచ్చితంగా మా ఇంట్లో ఓట్ మీల్ ఉండాల్సిందే. ఈ కౌంటర్ టాప్ పైన 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూసారా, ఆ 2 మా ఆయన పిల్లలు అనమాట. ఎప్పుడు డే అంతా మా ఆయన వెంబడే ఉంటాయి అవి. ఇంకా ఆయన డే అంతా కూడా ఎక్కువగా వామ్ వాటర్ తాగుతారు. మనకి కొన్ని టైమ్స్ ఎప్పుడో మార్నింగ్ తిన్నా కానీ ఈవినింగ్ వరకు డైజెషన్ అవ్వనట్టుగా ఉంటుంది కదా, ఇంకా అలాంటి టైంలో, ఇంకా లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మనం డే అంతలో ఎక్కువగా వామ్ వాటరే తీసుకున్నాం అనుకోండి, లూక్ వామ్ వాటరు బాగుంటుంది. అంటే నాన్ వెజ్ తిన్నట్టుగా అట్లా అనిపించదు అనమాట. డైజెషన్ బాగా త్వరగా మంచిగా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడైతే ఎక్కువగా వామ్ వాటరే తాగుతాను, మంచిగా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్ మీల్ చాలా హెల్తీ, ఇంకా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. మా పిల్లలకైతే మెయిన్గా మా చిన్నమ్మాయికి అయితే చాలా ఇష్టము. నైట్ టైంలో పాలల్లో ఓట్స్, ఇంకా మన ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంక ఇలా మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని తినేసేయడమే. అయితే ఇక్కడ ఖర్జూర వేసాను నేను కొంచెం ఎక్కువగా. అదేంటంటే నేను అంతకుముందుకు హనీ వేసేదనమాట దీంట్లో. అయితే ఇప్పుడు హనీ వేయట్లేదు, కొంచెం స్వీట్నెస్గా ఉండాలి అని చెప్పేసి ఖర్జూరని ఎక్కువగా కొంచెం 4-5 ఖర్జూరాలు వేసేసి ఇంకా అలా మంచిగా మిక్స్ చేసామనుకోండి, అదంతా మంచిగా ఈవెన్గా అలా కరిగిపోయి టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం హనీ వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ స్వీట్నెస్ కోసం షుగరు హనీ ఈ 2 కూడా, షుగర్ అయితే వేయకపోవడమే బెటరు. మనం హెల్తీగా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అది దాన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. కానీ వేసుకుంటే హనీ వేసుకోవచ్చు. అది ఈ మధ్యలో కొంచెం మంచిగా దొరకట్లేదని చెప్పేసి నేను దాన్ని మానేశాను అనమాట. ఇంకా ఖర్జూరాలని యూజ్ చేస్తున్నాను, అవి కూడా మంచిగా స్వీట్గా ఉంటాయని. ఇంకా తర్వాత అలా వేసేసి మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని మంచిగా కలిపేసేయడమే. ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన లంచ్ బాక్స్ అనమాట. ఇంకా మిల్లెట్స్ వండేసాను. స్నాక్గా అయితే దానిమ్మ గింజలు పెట్టేశాను. ఇంకా అది వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట. ఇంకా మిల్లెట్స్ అయితే ఒక్క బాక్స్ తినేస్తారు, అది స్టమక్ ఫుల్ అయిపోతుంది. మనం రైస్ లాగా వీటిని ఎక్కువగా తినలేము, కొంచెం తింటేనే పొట్ట నిండిపోద్ది. ఇంకా దీంట్లోకి అయితే ఇలా పప్పు, ఒక బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను. మా సార్ ఫస్ట్ నుండైనా కర్రీస్ ఎక్కువగా తింటారు. రైస్ ఏమంటారు రైస్కి తగ్గట్టుగా కర్రీస్ కూడా బాగా ఎక్కువ తింటారనమాట. నేనైతేనేమో కొంచెం కర్రీతోని రైస్ అంతా తినేస్తాను. ఇంకా ఒక్క హ్యాబిటే నేను మార్చుకోవాలి. ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేస్తూనే మధ్య మధ్యలో మా సార్కి టిఫిన్ పెట్టి చేయడము, బాక్సులు రెడీ చేయడము, ఇంకా మా అమ్మాయికి రెడీ చేయడము, ఇంకా అలా ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారనమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాతనే నేను వాకింగ్ చేయడం, డిటాక్స్ వాటర్ తాగడం, ఇంకా అలా చేస్తానన్నమాట. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా సార్కి అయితే ఓట్ మీల్ అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ మా చిన్నమ్మాయి చూసారా, నేను ఊరంతా తిరిగి చిన్న ఉల్లిపాయలు తీసుకొని వస్తే మా అమ్మాయి సింపుల్గా వాటిని వాటర్లో వేసి ఆట ఆడుతూ ఉంది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంకా మా అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మన టైం అనమాట, ఫ్రీ టైము. మా చిన్నమ్మాయి నాతో ఉంటుంది, ఇంకా ఫ్రీ టైం ఏం కాదులేండి, కానీ కొంచెం హరిబరిగా ఏమి ఉండదు అనమాట. ఇంకా ఇది అయితే అల్లం, ఇంక ఇది వచ్చేసి పచ్చిపసుపు అనమాట. ఈ సీజన్లో పచ్చిపసుపు చాలా దొరుకుతుంది. మంచిగా పచ్చిపసుపుతోని చాలా వెరైటీస్, అంటే
ఇలా వాటర్ చేసుకోవచ్చు అనమాట. డీటాక్స్ వాటరు, షార్ట్స్, ఇంకా అలాగే ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ట్రై చేయండి మీకు దొరికితే. ఇంకా అలా అయితే ఒక కొమ్మ పచ్చిపసుపు, కొంచెం అల్లం వేసాను. ఇంకా అలాగే 3-4 మిరియాలు వేసానమాట. ఇంకా వాటిని మంచిగా దంచేసి వాటర్ వేడి చేసేసి అవి వేడైన తర్వాత ఇంక ఇది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. అంటే వాటర్లో వేసి కొంచెం బాగా మసల పెడతారు, కానీ ఏవైనా కానీ ఎక్కువ వేడి చేయబుద్ధి అవ్వట్లేదు నాకు ఈ మధ్య. ఎందుకంటే దాంట్లో ఉండేటివన్నీ ఉండకుండా పోతాయి అని చెప్పేసి. ఇంక ఇలా అయితే వాటర్ కొంచెం వేడి చేసేసి దాంట్లో వేసేసాను. ఇంకా మూత పెట్టేసామనుకోండి, కొంచెం తర్వాత మనం వేసిన పసుపు, అల్లం దాంట్లో ఉండేదంతా కూడా వాటర్లోకి వస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ అలా ఆగితే ఇంకా ఇలా అయితే మన డీటాక్స్ వాటర్ రెడీ అయిపోయింది. ఈ పచ్చి పసుపు హెల్త్కి చాలా మంచిది, అసలు పసుపే హెల్త్కి చాలా మంచిది. ఇంకా పచ్చి పసుపు అయితే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఈ అల్లం, పసుపు, మిరియాలు మంచి రిలీఫ్ని ఇస్తుంది నాకైతే. ఇంకా మా చిన్నమ్మాయి మధ్య మధ్యలో అలా వస్తూ ఏదో ఒకటి చెప్తూ ఉంటుందన్నమాట. పాపం మా అమ్మాయికి ఎవ్వరు ఆడుకునే వాళ్ళు లేక ఇంట్లోనే ఉంటుంది పాపం. డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాను. ఈ వాకింగ్ అయితే 30 మినిట్స్ చేస్తే బాగుంటుంది అనమాట. ఈ వాకింగ్తో పాటుగా మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తే బాగుంటుంది, కానీ ఇంకా మనం ముందు ముందు అయితే చేయాలి. ఈరోజైతే జస్ట్ వాకింగే 30 మినిట్స్ అయితే చేసేసాను. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత వాకింగ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి 30 మినిట్స్ మినిమం గ్యాప్ ఉండాలి. ఇంకా అలాగే ఆ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత మినిమం 2 గ్లాసుల వాటర్ అయినా తాగేసేయాలన్నమాట. తాగేసిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఇంకా నేనైతే ఆ బౌల్ నిండా మంచిగా ఓట్ మీల్ అయితే తినేసాను. ఇంకా ఇది వచ్చేసి గోంగూర పచ్చడి. మా అమ్మాయికి బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట. మధ్యలో మళ్ళీ ఒక 12:30కి అలా స్కూల్కి వెళ్ళి ఇచ్చేస్తాను తనకి. ఇంకా ఇవి అయితే మిల్లెట్స్, అవి పొయ్యి పైన అలా పెట్టేసి పూజ చేసుకున్నాను. అవి ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈలోపు దీపం అయితే పెట్టేశాను అనమాట. మిల్లెట్స్ అయితే రెడీ అయిపోయింది. అవి చాలా త్వరగా ఉడుకుతాయి, ఒక జస్ట్ 10 మినిట్స్లో ఉడికిపోతాయి అంతే. ఇంకా నేను వాటిని నైటే నానబెట్టేస్తాను. మార్నింగ్ టైంలో కూడా నానబెడితే కూడా ఉడుకుతాయి, కానీ ఎంతైనా కానీ మిల్లెట్స్ అయినా ఇలా గట్టిగా ఉండే గింజలు ఏవైనా కానీ నైట్ అంతా నానబెడితేనే అవి మంచిగా మెత్తగా ఉడుకుతాయి, డైజెషన్ మంచిగా అవుతుంది, దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇది అనమాట మన లంచ్ అయితే. ఒక కప్పు నిండా మిల్లెట్స్ తీసుకున్నాను, కొంచెం పెరుగు, ఇంకా అలాగే బెండకాయ ఫ్రై, పప్పు, గోంగూర, ఇంకా కీరా అనమాట. మిల్లెట్స్ని మనం రైస్ లాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము, కొంచెం తీసుకోగానే స్టమక్ ఫుల్ అవుతుంది. ఇంకా చాలా మంచిదనమాట హెల్త్కి అయితే. నైట్ టైంలో అయితే మార్నింగ్ కర్రీస్తో పాటుగా జొన్న రొట్టె తీసుకున్నాను. ఇది అండి ఈరోజు డైట్ ప్లాన్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.